హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. తెలంగాణలో ఆగస్టు 5 నుంచి 13 వరకు గ్రామాల్లో స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో పారిశుద్ధం అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తాము అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలకు 378 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వ పాఠశాల నిర్వహణ కమిటీల ఎన్నికలకు విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. పేరెంట్స్ కమిటీల పదవీకాలం పూర్తవడంతో ఎన్నికకు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 1న చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి ఓటర్ల జాబితా ప్రకటించాలని ఆదేశించారు. 8న కమిటీ సభ్యుల ఎన్నిక, చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక చేపట్టాలని పేర్కొన్నారు. తెలంగాణలో భూమిని మాత్రమే నమ్ముకున్న రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పిల్లలకు పెళ్లిలు కావడం కష్టంగా ఉందని, దీనిపై అన్నదాతల వ్యవధులు వర్ణనాతీతమన్నారు. తెలంగాణలోనూ ఈ పరిస్థితి కారణమేంటో పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ఆయన సూచించారు. అటు సాఫ్ట్వేర్ ఉద్యోగుల సమస్యలను సభలో ప్రస్తావించారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఐటీఆర్ దాఖలు చేయడానికి నేటితో గడువు ముగియనుంది. మళ్లీ పొడిగించేది లేదని ఐటీ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అపరాధ రుసుముతో డిసెంబర్ 31 వరకు రిటర్న్లు ఫైల్ చేయవచ్చు. వార్షిక ఆదాయం 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే 5,000 పన్ను వర్తించే ఆదాయం 5 లక్షల లోపు తక్కువ ఉంటే 1000 ఫైన్ కట్టాలి. అలాగే పన్ను మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలి. కాగా నిన్నటి వరకు 6 కోట్ల మంది ఐటీఆర్ దాఖలు చేశారు. ఏపీ పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయం 31,625 కోట్లని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో తెలిపారు. 30,436 కోట్లు ఖర్చవుతుందని 2023లో రివైజ్డ్ కాస్ట్ కమిటీ అంచనా వేసిందని, కేంద్ర జలశక్తి సవరించిన అంచనాల ప్రకారం లెక్కగట్టిందని స్పష్టం చేశారు. విభజన చట్టంలో చాలా హామీలను అమలు చేశామని, కొన్నింటి అమలు వివిధ దశల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఉపరాష్ట్రపతి జగదీప్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల గవర్నర్లు హాజరు కానున్నారు. నూతన క్రిమినల్ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సేంద్రీయ వ్యవసాయం, మై భారత్, ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ తదితర అంశాలపై చర్చిస్తారు. కేరళలోని వయనాడ్లో భారీ వర్షాలు, వరదల్లో 600 మంది వలస కార్మికులు ఆచూకీ గల్లంతైంది. మండక్కాయలో ఉన్న తేయాకు, కాఫీ తోటల్లో పనిచేసేందుకు వీరంతా బెంగాల్, అస్సాం నుంచి వచ్చారు. హారియాస్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్లో పనిచేస్తున్న వీరి ఆచూకీ చేయడం లేదని సంస్థ జీఎం బెలిన్ తెలిపారు. మొబైల్ నెట్వర్క్ పనిచేయకపోవడంతో వారిని సంప్రదించలేకపోతున్నామన్నారు. ఆ ప్రాంతంలో 65 గృహాలు కొట్టుకుపోయినట్లు సమాచారం. పలు దేశాల్లోని ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయాలతో తమకు సంబంధం లేదని తాలిబాన్లు తేల్చి చెప్పారు. గత సర్కారు పాలనలో వాటి నుంచి జారీ చేసిన వీసాలు, పాస్పోర్ట్లు, పత్రాలను తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. విదేశాల్లోని ఆఫ్ఘన్ పౌరులు అక్కడ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. 2021లో తాలిబాన్ల పాలన మొదలైనా ఇప్పటి వరకు వారిని ఏ దేశమూ అధికారికంగా గుర్తించలేదు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నిరాశ ఎదురైంది. ఇవాళ నుంచి 5 గంటల 30 నిమిషాలకే మెట్రో సేవలు ప్రారంభమవుతాయని అధికారులు చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. ఇవాళ 6 గంటల తర్వాతే నాగోల్ తొలి రైలు బయలుదేరింది. ఉదయం 5 గంటల 40 నిమిషాల తర్వాతే మెట్రో సిబ్బంది విధులకు హాజరయ్యారు. టైమింగ్స్ మార్పుపై తమకు అధికారిక ఆదేశాలు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. అటు ఉదయమే రైళ్లను స్టార్ట్ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన మను బాకర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. స్టార్ షట్లర్ పీవీ సింధు కోసం గతంలో తాను ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నానని తెలిపారు. నా సమకాలీకుల్లో పీవీ సింధు, నీరజ్ చోప్రా దిగ్గజాలు ఉన్నారని తెలిపారు. సింధుపై ఓ నెటిజన్ చేసిన కామెంట్ నాకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందన్నారు. ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి సింధుకు మద్దతుగా నిలిచానని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. వాటిపై మంత్రులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి విస్తీర్ణంలో 2014లో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ హయాంలో నెంబర్ 1 చేశామన్నారు. వడ్లకు 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు కేవలం సన్నాలకు మాత్రమే ఇస్తామంటోంది. రుణమాఫీకి 41,000 కోట్లని చెప్పి బడ్జెట్లో 25,000 కోట్లు పెట్టిందని మండిపడ్డారు. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు. వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న దానిపై ప్రణాళికలు రచించాలని సీఎం సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల క్రయ విక్రయాలు జరిపే వ్యాపారాల లైసెన్సులు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వారి వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్లను వెంటనే స్వాధీనం చేసుకుని మరొకరికి అప్పగించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎరువుల నిల్వలు, సరఫరాపై నిరంతరం నిఘా ఉంచాలని పేర్కొంది. రైతులకు ఎరువులు సజావుగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో వచ్చే బడ్జెట్ సమావేశాలను 20 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. అందుకు తమ వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రభుత్వానికి తెలిపారు. కొత్తగా 57 మంది ఎమ్మెల్యేలు సభలో అడుగుపెట్టారు. వారందరికీ మాట్లాడే అవకాశాన్ని కల్పించాలి. సభ ఎక్కువ రోజులు నిర్వహిస్తే సమాధానం ఇచ్చేందుకు మంత్రులకు సమయం ఉంటుందని పేర్కొన్నారు.
నీట్ యూజీ ఏపీ రాష్ట్ర ర్యాంకుల జాబితా వచ్చే నెల 2న విడుదల కానుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ర్యాంకుల్ని కేంద్రం ప్రకటించింది. దాన్ని అనుసరించి ఎల్లుండి రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ అనౌన్స్ చేయనుంది. ఇక వచ్చే నెల 14 నుంచి ఎంబీబీఎస్ అకాడమిక్ సెషన్ స్టార్ట్ అవుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. ఆగస్టు తొలి వారంలోనే కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. లైఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18% జీఎస్టీని ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. బీమా రంగానికి సంబంధించిన సమస్యలపై నాగ్పూర్ ఉద్యోగుల యూనియన్ తమకు మెమోరాండం ఇచ్చిందని లేఖలో తెలిపారు. కుటుంబాలకు రక్షణ కల్పించే వీటిపై పన్ను విధించడం సరికాదని యూనియన్ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రూల్స్ సీనియర్ సిటిజన్లకు గందరగోళంగా ఉన్నాయన్నారు. దేశంలో టాప్ బిజినెస్ స్కూల్గా పేరొందిన జేవిఆర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అమరావతిలో క్యాంపస్ ప్రారంభించనుంది. 5,000 మంది విద్యార్థులు చేరేలా 50 ఎకరాల్లో 250 కోట్లతో క్యాంపస్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది. 2019కి ముందు విఐటి యూనివర్సిటీకి సమీపంలో ఎక్స్ఎల్ఆర్ఐకి అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది. శంకుస్థాపన జరిగిన నిర్మాణాలు జరగలేదు. తాజాగా ప్రభుత్వం మారడంతో ఈ సంస్థ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సుగాలి ప్రీతి తల్లి పార్వతి కలిశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరీ ఆడబిడ్డకు జరగకుండా చూడాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని, అయితే దర్యాప్తు ప్రారంభం కాలేదని చెప్పారు. ఈ విషయంపై పోలీసులతో మాట్లాడతారని పవన్ హామీ ఇచ్చారు. 2017లో సుగాలి ప్రీతిపై అత్యాచారం జరిగిందనే ఆరోపణలున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ అమల్లో 6.50 కోట్ల పని దినాలను కేంద్రం అదనంగా కేటాయించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తొలి విడతగా కేటాయించిన 15 కోట్ల పని దినాలు జూన్ నెలాఖరుకే పూర్తయినందున అదనపు పని దినాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన చెప్పారు. తమ విజ్ఞప్తికి కేంద్రం అంగీకరించిందని, దీనివల్ల 54 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పవన్ వెల్లడించారు. ఏపీ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ అమలు కోసం అధికారులు ప్రాథమికంగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవాళ సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై నిర్వహించనున్న సమీక్షలో పాలసీపై చర్చించనున్నారు. ప్రస్తుతం మద్యం విధానం సెప్టెంబర్ నెలాఖరులోగా ముగుస్తోంది. దీంతో అక్టోబర్ 1 నాటికి కొత్త పాలసీని అమల్లోకి తెచ్చేలా అధికారులు సమాయత్తమవుతున్నారు. అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. ఆమె ప్రచారంలో ఇప్పటికే 3.6 లక్షల మంది వాలంటీర్లు చేరారు. ఒక్క వారంలోనే కమలా $20 కోట్ల విరాళాలను సేకరించారు. అందులో ఎక్కువ శాతం కొత్త సపోర్టర్ల నుంచి అందాయని పార్టీ తెలిపింది. జో బైడెన్ రేసు నుంచి వైదొలగడంతో కమలాకు అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ పోటీ పడుతున్నారు. తెలంగాణ గవర్నర్గా నియమితులైన బిష్ణుదేవ్ వర్మ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్భవన్లో సాయంత్రం 5:03 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నూతన గవర్నర్తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. బిష్ణుదేవ్ 2018 నుంచి 2023 వరకు త్రిపుర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్రకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల ప్రచారంలో భూముల రీసర్వేను తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రీసర్వేను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే మాట మార్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు అబద్ధంలోనే పుట్టారని, అందులోనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ 6ను అమలు చేయలేక శ్వేతపత్రాలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తన జీవితమంతా నటనకే అంకితమని హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను రిస్క్తో కూడిన పాత్రలను ఎంచుకోవడానికి ఇష్టపడతానన్నారు. అందులో తన నటన చూసి ఆశ్చర్యపోవాలని అనుకుంటున్నానని చెప్పారు. ప్రతి సినిమాలో దర్శకుడు కోరుకునేది 100% ఇవ్వడానికి ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. మూడో టీ20 సూపర్ ఓవర్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించి సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తొలుత లంక 3 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. సూర్య తొలి బంతికే 4 కొట్టి అపురూప విజయాన్ని అందించారు. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్టు 137 రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయిన విషయం తెలిసిందే. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.